హాయ్ అండి. వెల్కమ్ టు లతారసం. ఈ ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజైతే ఒక మంచి టేస్టీ చారైతే తయారు చేసుకుంటున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటుంది వీడియో అయితే. ప్రాసెస్ చూసేద్దామా? ఇవేంటో అనుకుంటున్నారా? ఇవైతే మనము కందులు ఉడకబెట్టుకున్న నీళ్ళతో తీసి పెట్టిన కట్టు అండి. పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చింతపండు, ఒక టమాటకాయ వేసి మంచిగా చింతపండు గుజ్జైతే తీసుకున్నానండి. అవి కానీ ఈ కట్టులో వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కంది గుగ్గులు ఉంటే అవి గాని వేశానండి. ఇవి మొత్తం మంచిగా నలిపేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. అయితే పోపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక గరిటె నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గాని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేశారంటే చారు చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇట్టా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగినాక ఒక్క టమాటకాయ వేసుకుంటే చాలండి. అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసినా, వేయకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. అవి గాని మంచిగా ఫ్రై అయినాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం గదండీ! కట్టు చారు అవి గాని పోపులో వేసుకోవాలి. ఇప్పుడైతే హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, రుచికి సరిపడా 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ మంచిగా మరిగాయంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడైతే ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. వేసుకున్నాక ఇంకొకసారి అలా కలిపేసుకొని మంచిగా మరగనిచ్చుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా మరిగినాక లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే మనకు మంచి టేస్ట్ ఉన్న కందికట్టు చారైతే తయారు చేసుకున్నాం గదా! చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాం కదండీ! మీరు గాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్‌లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.